హలో అండి, వెల్కమ్ టు హృతిస్ కిచెన్. ఈరోజు నేను టమాటో నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి 2 to 3 months నిల్వ ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 to 3 months పాడవకుండా ఉంటుంది. మీరు ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను 3 టమాటాలు తీసుకొని వాష్ చేసుకొని అలాగే వాటర్ లేకుండా తుడుచుకొని పెట్టుకోవాలండి. నిల్వ పచ్చడి కాబట్టి వాటర్ ఉండొద్దు. తర్వాత ఈ టమాటాలని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవడం వల్ల టమాటాలు తొందరగా కుక్ అయిపోతాయి. ఇలా అన్ని టమాటాలని కట్ చేసుకొని పెట్టుకోవాలి. కావాలంటే మీరు ఈ క్వాంటిటీకి డబుల్ చేసి ఇవన్నీ కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఈ ఆయిల్లో వేసుకొని కుక్ చేసుకోవాలి. మనం ఒకసారి ఈ టమాటాలను కలుపుతూ ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఈ టమాటాలన్నీ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలో ఉన్న జ్యూస్ అంతా దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. జ్యూస్ లేకుండా అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టకుండా టమాటాలో ఉన్న జ్యూస్ అంతా దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. అలా అయితేనే ఈ చట్నీ ఎక్కువ రోజులు ఉంటుంది. ఇలా ఒకసారి మనం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇది తాలింపు కోసం అండి. తర్వాత ఆయిల్ వేడయ్యాక కొన్ని ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక 3 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులో ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టమాటాలని చల్లారనివ్వాలండి. తర్వాత ఒక మ్యాషర్తో ఇలా మ్యాష్ చేసుకోవాలి, లేదంటే మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ రెడీ అయిపోయింది. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారము, మీరు తినే స్పైసెస్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఆవాల పిండి, తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పిండి కూడా వేసుకోవాలండి. ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ముందుగా చేసి పెట్టుకున్న తాలింపుని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఈ చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.